నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి? మెదడులో రక్తస్రావానికి కారణాలేంటి? మెదడులో రక్తస్రావానికి హై బీపీ ఎంతవరకు కారణం అవుతుంది? లక్షణాలు ఎలా గుర్తిస్తారు? బ్రెయిన్ హెమరేజ్ సమస్యలకి పరిష్కార మార్గాలు వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ నాగరాజు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. బ్రెయిన్ హెమరేజ్ అంటే ఏంటి? అంటే అందరికీ అర్థమయ్యేది కాదు ఇది. సో ఇప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అంటే యూజువల్లీ మెదడులో రక్తస్రావం జరగడం. మెదడులో నరాల మధ్యలో మనకు రక్తనాళ నాడీ వ్యవస్థ ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. ఈ సర్క్యులేట్ అయ్యే బ్లడ్ అప్పుడప్పుడు వీక్ ఏరియాస్ నుంచి బ్లీడ్ అయిపోయేసి నరాల మధ్యలోకి వెళ్తుంది. దాన్ని బ్రెయిన్ హెమరేజ్ అని టెక్నికల్గా అంటాము. బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్లీ రక్తస్రావం జరగడం అనమాట నరాల మధ్యలోకి. అది చాలా కారణాలతో జరుగుతుంది. వివరాలు మనం మాట్లాడదామండి. ఓకే, ఆ రీజన్స్ ఏంటి ఒకసారి? బేసికలీ ఏంటంటే ఇప్పుడు నరాలలో ఇప్పుడు రక్తనాడి వ్యవస్థ ఏదైతే ఉంటుందో అందులో కొన్ని ఏరియాస్ వీక్ ఉంటాయి. అవి బీపీ పెరగడము లేదంటే ఆ టైంలో ఒత్తిడి అలాంటప్పుడు అవి చిట్లినట్టు అయ్యి అది బ్రెయిన్లోకి కారుతుంది రక్తం. ఆ కారణ బ్లడ్ బ్రెయిన్లో మిగతా నరాలని ఒత్తిడికి గురి చేసి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అవి ప్రాణాంతకం కూడా అవుతుంటాయి. సో కారణాలలో మొదటిది బీపీ. రెండోది ఏంటి అంటే కొన్నిసార్లు పుట్టుకతోటి అనిరిజమ్స్ అని ఏవిఎమ్స్ అని ఉంటాయి. అంటే ఈ నాడీ వ్యవస్థలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అందులో కొన్ని వీక్ పాయింట్స్ కనపడుతుంటాయి అన్నమాట. వాటి దగ్గర చిట్లినట్టు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాంతో బ్లీడ్ అయినది అక్కడ వేరే స్పేస్ ఉండదు కాబట్టి నరాల మధ్యలో స్ప్రెడ్ అయ్యి మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా కొన్ని రకాల మెడిసిన్స్ వాడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది లేదు హార్ట్ అటాక్ వచ్చింది, వాటిలలో కొన్ని బ్లడ్ థిన్నర్స్ అని ఇవి వాడినప్పుడు కూడా బ్లడ్ సరిగా క్లాట్ అవ్వకుండా ఉండడము అట్లాంటి ప్రభావం వల్ల కూడా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు ఈ వైరల్ ఫీవర్స్ ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గడం అంటే కాగులేషన్ డిఫెక్ట్స్ అలాంటివి కొన్ని ఫామ్ అవుతాయి మనకు. వాటి ఎఫెక్ట్ వల్ల కూడా బ్లీడ్ అవ్వడానికి బాడీలో ఎక్కడన్నా పాసిబిలిటీ ఉంటుంది. బ్రెయిన్లో అయినప్పుడు బ్రెయిన్ హెమరేజ్ అంటాం అనమాట. సో ఈ రకరకాల కారణాలతోటి బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది జరగడానికి అవకాశం ఉంది. ఆ జరిగినప్పుడు ఎమర్జెన్సీ ఇష్యూస్ లాగానే ఉంటాయి చాలాసార్లు. ఎల్డర్లీ పర్సన్స్లో మాత్రం కొన్నిసార్లు పెద్దగా బయటికి ఫీచర్స్ కనపడవు. కొన్ని బ్లీడ్స్ అటువంటివి కూడా ఉంటాయి. అది మెదడు పొరల్లో ఉంటాయి. ఓకే, సాధారణంగా ఎవరిది వాళ్ళకి తెలియదు, అంటే బ్రెయిన్ లో ఏమవుతుంది అనే విషయం తెలియదు, అందులోనూ రక్తస్రావం అవుతుందా లేదా అనేది అసలు తెలియని అంశం. సో సెల్ఫ్ గా తెలుసుకోవడానికి ఏదన్నా చిన్న చిన్న లక్షణాలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయంటారా? హెడేక్ ఆర్ ఇంకేదన్నా లక్షణం? అవి ఉంటుందండి. అంటే బేసికల్లీ దీంట్లో ఏంటంటే చాలాసార్లు హెడేక్స్ కామన్గా ఎంతో కొంత కనపడతాయి, కానీ ప్రతి హెడేక్ బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడానికే పాసిబిలిటీకి దారితీస్తాయని మనం అనలేము. కాకపోతే ఒక 100లో ఒకరికో ఇద్దరికో అట్లాంటి అవకాశం ఉందేమో అన్నట్టుగా అనుకుంటాము. కాకపోతే అవి కన్సిస్టెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ తగ్గకుండా మెడిసిన్స్ అవి వాడినా కూడా వాళ్ళకి రిపీటెడ్గా అదే ప్రాబ్లమ్స్ రావడము, హెడేక్తో పాటు ఇంకేదన్నా డిస్టర్బెన్సెస్ కనపడతాయి. యూజువల్లీ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు వాటికి తగినట్టు కొద్దిగా ఎవాల్యుయేట్ చేసి దాంట్లో ఏమన్నా ఈ ఫీచర్స్ అంటే మనకు డౌట్ వస్తుంది వీళ్ళల్లో అలాంటి ఆస్కారం ఉందా అన్నట్టు చూస్తాం. కానీ యూజువల్లీ బ్లీడ్ అయ్యేదాకా కూడా బ్లీడ్ అయ్యడానికి ఈ కారణం ఉంది అని పసిగట్టడం చాలాసార్లు సాధ్యం పడదు. అది కొద్దిగా ఛాలెంజింగ్ పార్ట్. అది ఏదైనా కామన్ సిమ్టమ్ లాంటివి? కామన్ సిమ్టమ్స్ అంటే హెడేక్ అన్నిటికంటే కామన్. దాంతోపాటు ఏంటంటే బ్రెయిన్లో బ్లీడ్ అయినప్పుడు యూజువల్లీ మెదడులో నరాల మధ్యలో బ్లీడ్ అయినప్పుడు వాళ్ళకి ఈ పెరాలసిస్ అటాక్ లాంటిది రావడం కానీ లేదా సివియర్ హెడేక్ ఉండి వామిటింగ్ వాళ్ళకి ఫిట్స్ రావడం పాసిబిలిటీ ఉంటుంది. అది కాకుండా ఏంటంటే మనిషి స్పృహ తగ్గిపోయి కోమాలకు వెళ్ళడం అట్లాంటివి కూడా కొన్నిసార్లు అంటే బ్లీడ్ అయిన లొకేషన్ని బట్టి కూడా వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఆధారపడుతుంది. అంటే మెదడులో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటాము, చిన్న మెదడు, ఇప్పుడు ఫోర్ హెడ్ అంటే ఫ్రంటల్ ఏరియా లేదా ఈ కనత్తి భాగంలో ఉండేది, అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫంక్షన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ కనపడుతుంటాయి. అవి ఎలాంటప్పుడు అంటే కొన్నిసార్లు ట్యూమర్ల నుంచి బ్లీడ్ అవుతాయి. ఏదో చిన్న ట్యూమర్ ఉంటుంది, ఆ ట్యూమర్ దగ్గర కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది.
ఆ ఫ్లోలోంచి కూడా బ్లీడ్ అవుతుంది. ఇది కొద్దిగా అరుదుగా జరుగుతుంటాయి, కానీ అలా జరిగినప్పుడు ట్యూమర్ ఉన్నందుకు అక్కడ సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి. అవి సటిల్గా ఉంటాయి. యూజువల్లీ స్పెషలిస్టులు చూసినప్పుడు కొద్దిగా అర్థం చేసుకొని డౌట్ అనిపిస్తే వాటికి స్కాన్ చేయడము అలాంటివి ఏమన్నా చూసి ఏదన్నా అలాంటి రిస్క్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అనే దాంట్లో ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదో 1 or 2 హెడేక్స్ అనేది ప్రతి మనిషికి వస్తూ ఉంటుంది, కానీ ప్రతి హెడేక్ని మనం అలా చూడలేము. సో అలా చూస్తే ఇంకా ప్రతి మనిషికి స్కాన్ చేయాల్సి వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. అది పర్సిస్టెంట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనకు అటెన్షన్ ఇచ్చే అవసరం ఉంటుంది. ఓకే, బ్రెయిన్ హెమరేజా అవునా కాదా అనే విషయాన్ని ఎలాంటి టెస్ట్ల ద్వారా నిర్ధారిస్తారు? టిపికల్లీ బ్రెయిన్లో హెమరేజ్ అయిందా లేదా అనే దానికంటే ముందు స్ట్రోక్ అంటే బ్రెయిన్ సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటాం అనమాట దీన్ని. అది సడన్ ఈవెంట్ ఉంటుంది, అంటే కొన్నాళ్ళ నుంచి మెల్లగా అలాంటి సూచనలు చూపించి అవుతుంది అని మనం అనుకోలేం. యూజువల్లీ స్ట్రోక్లో వచ్చేటప్పుడు ఏంటంటే దాంట్లో టీఐ అని ఉంటారు, అట్లా ఉంటాయి. అంటే కొంచెం టైం ఫ్లో తగ్గిన టైం మళ్ళీ పెరగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అలా జరిగేటప్పుడు వాళ్ళకి కొద్దిగా ఏదో వీక్ అయింది, కొద్దిగా ఫేస్ సైడ్కి వెళ్ళిందనో పారాలసిస్కి సంబంధించిన సిమ్టమ్స్ కనపడుతుంటాయి. అట్లా కనిపించినప్పుడు యూజువల్లీ కొద్దిగా వచ్చి రికవరీ చూపిస్తారు. అట్లా ఉంటే అలాంటి డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటే కనుక హాస్పిటల్కి వస్తే వాళ్ళకి చూసినప్పుడు స్కాన్ చేస్తాం అనమాట. స్కాన్లో ఏమన్నా ఉంటే జాగ్రత్త పడుతుంటారు. సో ఈ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి స్ట్రోక్ రావడంలో హెమరేజిక్ ఉంటుంది, ఇస్కీమిక్ అంటాం. అంటే ఒకటి రక్తనాళాలు చిట్లి మెదడులోకి రక్తం కారిపోవడం, అది హెమరేజ్. రక్తం పారాల్సింది పారకుండా గడ్డగట్టినట్టు అయ్యి బ్లాక్ అయిపోతుంది, అంటే ఫర్దర్గా సరఫరా అవ్వదు, సర్క్యులేషన్ ఫెయిల్ అవుతుంది. సో అదేమో ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే ఒక ఏరియాకి బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది. సో ఆ రెండింటికి టోటల్గా ట్రీట్మెంట్ ఫిలాసఫీ మారిపోతుంది. ఒక దాంట్లోనేమో ఆ క్లాట్ అడ్డుపడింది కాబట్టి దాన్ని కరగడానికి మెడిసిన్స్ ఆలోచిస్తాం. ఒక దాంట్లోనేమో క్లాట్ బ్లీడ్ అయిపోయింది కాబట్టి ఆ బ్లీడ్ని ఎలా ఫర్దర్ బ్లీడ్ అవ్వకుండా కంట్రోల్ చేయాలనేది చూస్తాం. రెండు ఫిలాసఫీస్ మారుతాయండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అప్పుడు సో యూజువల్లీ దే కమ్ విత్ సమ్ పెరాలసిస్ లైక్ ప్రాబ్లమ్స్. కాలు చేయి వీక్ అయింది, మూతి వంకరపోయింది, లేదా మాట పడిపోయింది, ఇట్లాంటి కండిషన్స్ తోటి హాస్పిటల్కి ఎమర్జెన్సీకి వస్తారు టిపికల్గా ఈ పేషెంట్స్. అలా వచ్చినప్పుడు ఇస్కిమికా లేదా హెమరేజికా అనేది మనం ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. దానికి ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఈజ్ వీ డూ సిటీ స్కాన్. సిటీ స్కాన్ చేసినప్పుడు బ్లీడ్ ఉంటే బ్లీడ్ కనపడుతుంది, లేదా బ్లడ్ ఫ్లో తగ్గింటే కనుక బ్రెయిన్లో కొన్ని సిగ్నల్ ఆల్టరేషన్స్ కనపడతాయి. అప్పుడు బ్లీడ్ అయ్యింది అనుకుంటే బ్లీడ్ ఎందుకు అయింది, ఏ లొకేషన్లో ఉంది, దాన్ని బట్టి అది బీపీ వల్ల వచ్చి ఉండొచ్చా, లేదా నేను చెప్పాను కదా ఇందాక అనిరిజమ్స్ అని అలాంటి కండిషన్స్ ఉంటాయి. పుట్టుకతోని ఈ నాడీ వ్యవస్థలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో 3 రకాలు మెయిన్: అనిరిజము, ఏవిఎం, క్యావర్నోమా అని 3 ఉంటాయి మెయిన్గా. ఈ మూడిట్లో కొన్ని ఫీచర్స్ వేరే వేరే ఉంటాయి. వాళ్ళ పేషెంట్ అండ్ స్కాన్ అయిన తర్వాత బ్లీడ్ లొకేషన్ పొజిషన్స్ని బట్టి వాటి పాసిబిలిటీస్ అంచనా వేస్తాం అన్నమాట. కాలర్ ఉన్నారు. యా ప్లీజ్. రాజు గారు నమస్తే అండి, సమస్య చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు ఈ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల కంటి చూపు పూర్తిగా పోయింది సార్. ఓకే. అయితే ఇక నేను హాస్పిటల్లో చూపించుకుంటే మెడిసిన్ వాడుతున్నాను సార్. నేను ఒక 4 years అవుతుంది సార్ ఇట్లా. ఓకే. అయితే 2 years వరకు నాకు పూర్తిగా ఏం కనబడలేదు సార్. ఇక టాబ్లెట్స్ వాడడం వల్ల కొంచెం 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 వస్తుంది సార్. ఓకే. పూర్తిగా ఇంతవరకు క్లారిటీగా లేదు సార్, నా అంతా నేను స్వతహాగా వెళ్ళేటట్టు అట్లా. ఓకే, అంటే ఇది జరిగి ఎన్ని రోజులు? 4 years అవుతుంది అంటున్నారా? సో అప్పుడు మీకు ఆ టైంలో ఏమని చెప్పారంటే బ్లీడ్ అయింది అంటే ఏ భాగంలో బ్లీడ్ అయింది అట్లా ఏమన్నా చెప్పారండి, మీకు తెలుసా? అంటే తలలో నరం ఏమైనా ఉతుకపోయినట్టు ఏదైనా దెబ్బ తాకిందని అడిగింది. ఓకే. అప్పటి వరకైతే నాకు ఉన్నట్టుండి పొద్దున లేచేటప్పటికి కన్ను కనబడపోయేటప్పటికి దెబ్బ తాకి నాకు గుర్తులేదు సార్. తర్వాత చూస్తే ఇక్కడ లొక్క లెక్క అనిపిస్తా ఉంది సార్. ఓకే. ఇది మరి దెబ్బ తాకడం వల్లనో తెలియదు, దేని వల్ల మొత్తం కదా బ్లీడింగ్ వల్ల కన్ను పూర్తిగా 2 years కనబడలేదు. ఓకే. ఇప్పుడైతే కొంచెం పర్లేదు సార్.
కాకపోతే పూర్తిగా క్లియర్ గా లేదు సార్. ఓకే, అంటే ఈ కొద్ది ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది అనుకుంటే యూజువల్లీ అది ఎందుకు అనేది కొద్దిగా చూడాల్సి ఉంటుంది. అంటే మీ రిపోర్ట్స్ ఏమైనా అందుబాటులో ఉంటే కొద్దిగా చూస్తే కొద్దిగా క్లియర్గా చెప్పొచ్చు. అంటే యూజువల్లీ ఓన్లీ చూపే ఎఫెక్ట్ అయ్యేలాగా బ్రెయిన్ బ్లీడ్ అవ్వడం కొద్దిగా అరుదు. 1-2 కండిషన్స్ అట్లాంటి సందర్భాలు ఉంటాయి. అందులో యూజువల్లీ ఒకవైపు చూపు తగ్గడం అట్లా ఉంటుంది. సో అంటే మీకు చూసిన డాక్టర్ గారు యూజువల్లీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉండొచ్చు. ఆ రిపోర్ట్స్ ఏమన్నా తీసుకొని కలవడానికి ఏమైనా వీలైతే చూడండి, దాంట్లో ఏం గైడ్ చేయగలుగుతామో చెప్తామండి. ఓకే. అండ్ డాక్టర్, హై బీపీ వల్ల కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంది అన్నారు మెదడులో. హై బీపీకి దీనికి సంబంధం ఏంటి అసలు? యా, ఇది ఇంపార్టెంట్ అండి. బేసికల్లీ ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో బ్రెయిన్లో అవి కొద్దిగా మిగతా అంటే మన చేతులలో కాళ్ళల్లో ఉన్న వాటికంటే కొద్దిగా డెలికేట్ ఉంటాయి. ఎందుకంటే బ్రెయిన్ ఈస్ టోటలీ ఇన్ ప్రొటెక్టెడ్ ప్లేస్, స్కల్ లోపల ఉంటుంది. సో ఇక్కడ అంత స్ట్రెయిన్ డైరెక్ట్గా కనపడదు కాబట్టి బ్లడ్ వెజల్స్ కొద్దిగా రిలేటివ్లీ ఫైనర్గా ఉంటాయి ఒకటి. రెండోది హార్ట్ నుంచి బ్లడ్ ఫ్లో ఎక్కువ బ్రెయిన్కి ఉంటుంది మిగతా శరీర భాగాల కంటే. ఈ రెండు కపుల్డ్ కాంబినేషన్లో బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా బీపీ పెరిగినప్పుడు అందుకే మీరు లంగ్స్లో బ్లీడ్ అయిందనో, పేగులలో బ్లీడ్ అయిందో, లివర్లో బ్లీడ్ అయిందో ఇట్లాంటి కండిషన్స్ యూజువల్లీ మీరు వినరు. బ్రెయిన్లో బ్లీడ్ అయింది అనేది వస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ ద మేకప్ ఆఫ్ ద టిష్యూస్. దీనివల్ల కొంచెం వల్నరబిలిటీ బ్రెయిన్కి ఎక్కువ అవుతుంది. సో బీపీ పెరగడం వల్ల ఏంటి అంటే యూజువల్లీ ఎల్డర్లీ ఏజ్లో కొద్దిగా ఈ వెజల్స్ కూడా బ్రిటిల్ అవుతాయి. ఇవి కొలెస్ట్రాల్ అని ఇవన్నీ వింటుంటారు కదా, ఆ బ్రిటిల్ అయిన వెజల్స్ ఎక్స్ట్రా స్పాట్ ఆఫ్ బీపీ వచ్చినప్పుడు 200, 220, 240 అట్లా బీపీలు రికార్డ్ అవుతుంటాయి. అట్లాంటి సందర్భంలో వీక్గా ఉన్న ప్లేస్లో ఎక్కడైనా కూడా చిట్లినట్టు అయ్యి ఆ ప్రెషర్కి తట్టుకోలేక సర్క్యులేట్ అవ్వాల్సిన బ్లడ్ నరాల మధ్యలోకి కారిపోతుంది. సో దాంతో ఎఫెక్ట్ అవుతుంటాం. సో బీపీకి మెడికేషన్ ఏవైతే పేషెంట్స్ ఎవరైనా కూడా వాడుతున్నప్పుడు వాళ్ళు సరిగా వాడుతుండాలి. కొన్నిసార్లు మధ్యలో ఒక 2 రోజులు వేసుకోకుండా ఉండడము అట్లాంటివి కొంచెం సొంత వైద్యంలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో సింపుల్ థింగ్సే, కానీ అవి చాలా పెద్ద విషయాలకు దారితీస్తాయి. అది పేషెంట్స్కి అవేర్నెస్ ఇంపార్టెంట్. ఈ కంప్లైన్స్ ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతుంటాయి. యూజువల్లీ మెడికేషన్ స్టార్ట్ చేశాక చాలాసార్లు ఫస్ట్ టైం బీపీ అది అని రికార్డ్ అయినప్పుడు డినైల్, నాకెందుకు బీపీ రావడము ఇట్లా ఆలోచిస్తుంటారు. వీళ్ళకి ఏంటి అంటే యాక్సెప్ట్ చేసి మెడిసిన్ వాడడం అంతా చాలా లిమిటేషన్ లాగా ఫీల్ అవ్వకుండా అట్లా ఉంటే డాక్టర్లు సజెస్ట్ చేస్తే యూజువల్లీ అవసరమైనది చెప్తారు. అది కరెక్ట్గా కంప్లైన్స్ ఉంటే వాళ్ళకి సేఫ్గా ఉండే ఛాన్స్ బాగుంటుంది. ఓకే. కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? యా, ఉంటుంది. అది అంటే డైరెక్ట్లీ ఆల్కహాల్ అని చెప్పలేకే రాదు, బట్ ఆల్కహాల్ బాగా ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళలో లివర్ ఎఫెక్ట్ అవుతుందండి. లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు కొంచెం కాగులేషన్ ప్రొఫైల్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి కావాల్సిన కొన్ని కంటెంట్స్, కెమికల్స్ కానీ ఇవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, అవి ఆల్టర్ అవుతాయి. సో ఆ కాగులేషన్ ప్రొఫైల్ ఆల్టర్ అవ్వడం వల్ల ఏంటంటే బ్లీడ్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇండైరెక్ట్గా లివర్ ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ పెరుగుతుంది. సో వాళ్ళలో మళ్ళీ ఇలాంటి బీపీ ఏదైనా ఒక ట్రిగ్గర్ పాయింట్ తోటి వాళ్ళకి మిగతా వాళ్ళకంటే బ్లీడ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. ఓకే. కొంతమందిలో ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటుంటాయి, అందువల్ల మెడికేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు రెగ్యులర్గా. అలా మందులు ఎక్కువ వేసుకునే వాళ్ళలో కూడా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు అడిగేది, బికాజ్ మెడిసిన్స్ వాడడం వల్ల బ్లీడ్ అవ్వడము అనేది ఇట్ ఈస్ వెల్ నోన్ ఫ్యాక్ట్. అండ్ చాలామంది దాని గురించి ముందు అర్థం కావడం కొంచెం కష్టం అవుతుంది రెగ్యులర్ పాపులేషన్కి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ అని లేదా హార్ట్ అటాక్ ఇది వరకు ఒకసారి వచ్చిందని, ఇలాంటి పేషెంట్స్లో బ్లడ్ థిన్నర్స్ అని మెడిసిన్ వాడుతుంటారు. అది ఒక స్టాండర్డ్ డోస్ పెడతారు, యూజువల్లీ స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువ పెట్టి తర్వాత అడ్జస్ట్ చేస్తారు. అది వాటి వల్ల బ్లడ్ క్లాట్ అవ్వడానికి ఆస్కారం తగ్గుతుంది, వాళ్ళకు రిస్క్ పెరుగుతుంది.
బట్ యూజువల్లీ ఆ డోస్ అడ్జస్ట్ చేసి లో డోస్లో కంటిన్యూ చేస్తారు, సో దట్ మళ్ళీ అలాంటి ఎపిసోడ్స్ రిపీట్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఇస్తుందని. ఈవెన్ దెన్ కొంతమంది ఏంటంటే రివ్యూస్కి వెళ్ళకుండా ఉండడము, అట్లా చేసి కొద్దిగా హయ్యర్ డోసెస్ కంటిన్యూ చేయడము, ఆర్ ఇర్రెగ్యులర్గా మధ్య మధ్యలో ఆపి మళ్ళీ డోస్ పెంచి స్టార్ట్ చేయడము, అట్లా కొంచెం నేను చెప్పాను కదా, ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ సెల్ఫ్ అనేది కొందరు చేస్తూ ఉంటారు బై టెండెన్సీ. వాళ్లకు బ్లీడ్ అవ్వడానికి ఛాన్స్ పెరుగుతుంది ఒకటి. రెండోది ఈ వెయిట్ రిడక్షన్ అని అలాంటివి కొన్ని మెడికేషన్స్ సమ్ పీపుల్ టేక్ మోర్. కొన్నాళ్ళు సడన్గా విగరస్గా మెడికేషన్ తీసుకొని వెయిట్ తగ్గాలని ట్రై చేస్తాం. అలాంటి వాళ్ళలో డిహైడ్రేట్ అవ్వడము ఇట్లాంటివి ఉండి బ్లడ్ క్లాట్ అవ్వడము, ఇట్లాంటి CSVT అనే ఒక కండిషన్ ఉంటుంది. అంటే బ్లడ్ రిటర్న్ ఫ్లో అవ్వాల్సినది క్లాట్ అయ్యి, ఆ క్లాట్ అయినందుకు బ్లడ్ అక్కడ కొంచెం అక్యుములేట్ అవుతుంది. సో అది మెల్లమెల్లగా అక్కడే క్లాట్ల అంటే నరాల మధ్యలో కూడా క్లాట్లు ఫామ్ అవుతాయి, హెమరేజిక్ కన్వర్షన్ అంటాం దాన్ని. ఇలాంటిది ఒక కండిషన్ ఉంటుంది. ఇలాంటిది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లేడీస్లో హార్మోన్ మెడికేషన్ వాడతారు. వాళ్ళల్లో కూడా ఏంటంటే వాటెవర్ వేరే రీజన్స్ ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఎక్కువ వాడతారు కొంతమంది. అలాంటి వాళ్ళల్లో కూడా తెలియకుండానే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ 2-3 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. అంటే బికాస్ దే డోంట్ అండర్స్టాండ్, ఈ అవేర్నెస్ లేక ఏంటంటే కొద్దిగా సెల్ఫ్ మెడికేషన్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇది ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం వెళ్ళకుండా డోస్ నేనే తీసేసుకుంటాను, ఆర్ అడిషనల్ డోస్ ఒకటి తీసుకోవడము, అట్లా ట్రై చేయడము, ఇవి చేయడం వల్ల ఏంటంటే దే ఎండ్ అప్ విత్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్ సువర్ణ. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు. మా ఆయనకి కొంచెం రైట్ సైడ్ కింద మెడల పై భాగంలో వస్తుందంటారు సార్. ఓకే. అయితే హాస్పిటల్కి వెళ్తే మందు కొంచెం తాగుతాడు, మందు బంద్ చేయాలని చెప్పారు. అయితే దానికి ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అని. అంటే ఈ మెడ నొప్పికి మందు తాగడానికి డైరెక్ట్ సంబంధం లేదమ్మా. మెడల పై భాగంలో సార్, మెడల పై భాగంలో కొంచెం. అంటే వయసు ఎంత ఉందండి అండి ఆయనది? 40 సంవత్సరాలు, 42 అట్లా సార్. ఓకే, చూడండి, ఒకటి ఆల్కహాల్ తాగే అలవాటు అంటే మందు తాగే అలవాటు ఉంటే మాత్రం ఎప్పుడైనా మంచిది కాదు. ఎప్పుడైనా ఒకసారి తాగడం వేరు, కానీ రోజు అలవాటు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కూడా అది సమస్యకు దారితీస్తుంది. అయితే ఈ మెడ పై భాగంలో నొప్పి అట్లాంటివి ఉంటే యూజువల్లీ కొన్ని పరీక్షలు చేసి చూసుకోవాలి. 40 అలాంటి ఏజ్లో బీపీ అవి మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొన్ని పరీక్షలు చేసి ఆ బీపీ ఏమన్నా ఎక్కువ అవుతుందా లేదా, ఈ తాగడం ఇట్లాంటి అలవాటు ఉన్నాయి కాబట్టి ఆ లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా, ఇటువంటివి కొద్దిగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మెడలో నొప్పి ఎందుకు ఉందనేది కూడా ఈ ఎక్స్రేలని ఇట్లాంటివి కొద్దిగా చూసి దాని తగినట్టుగా ఆయనకి జాగ్రత్త పాటించడం అవసరం అండి. ప్రాబ్లం అవుతుందా లేదా అనేది ఈ మెదడు విషయంలో సడన్గా అవుతాయి, అయ్యేదాకా బాగానే ఉన్నట్టు ఉంటారు. దీంతో వచ్చిన ప్రాబ్లమే అది. అయిన తర్వాత చాలా కష్టమవుతుంటుంది రికవరీ అవ్వడానికి. కాబట్టి ముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే డాక్టర్ మెదడులో రక్తస్రావం అవుతుంది అన్న విషయాన్ని నిర్ధారించిన తర్వాత వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలి? ఓకే, ఇది ట్రీట్మెంట్ అంటే బేసికల్లీ చెప్పాను కదా, అంటే మనకి ఇప్పుడు బ్లీడ్ అయిందని క్లియర్గా అర్థమైంది అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఈ బ్లీడ్ సైజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది చూస్తాం. చాలాసార్లు ఈ బ్రెయిన్ హెమరేజ్లో కొద్దిగా చిన్న బ్లీడ్స్ ఉంటే చాలాసార్లు మెడిసిన్స్ తోటి చూస్తాం. కానీ ఈ చిన్న బ్లీడ్స్ కూడా బ్రెయిన్ స్టెమ్కి చుట్టూ ఉన్న ఏరియాస్లో కొన్నిసార్లు స్ప్రెడ్ అయి ఉంటాయి, లేదా బ్రెయిన్లో వాటర్ సర్క్యులేట్ అవుతాయి. అలాంటి దానికి స్పిల్ అవుతాయి. అలాంటప్పుడు సిమ్టమ్స్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి, ఓన్లీ హెడేక్ అట్లా వస్తుంటారు హాస్పిటల్కి. సో అలాంటప్పుడు ఏంటంటే యూజువల్లీ ఎవాల్యుయేట్ చేసి కొద్దిగా మెడికేషన్ మీద ఫాలో అవుతారు. అదే క్లాట్ పెద్దగా ఉండి ఆ క్లాట్ వల్ల మిగతా మెదడు నరాల మీద ఒత్తిడి ఉందనుకుందాం. అలా ఒత్తిడి ఉన్నప్పుడు అది ప్రాబ్లం ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళకు ప్రాణాంతకం అవ్వచ్చు. అంటే నార్మల్ బ్రెయిన్ని కూడా ఈ క్లాట్ ఉన్నందుకు ఒత్తిడి చేసి చుట్టూ ఉన్న బ్రెయిన్ టిష్యూకి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది ఆ ప్రెషర్ పెరిగినందుకు.
సో దాన్ని సేఫ్ గార్డ్ చేయడానికి చాలాసార్లు లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్ లాగా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎక్కడంటే మనం స్కల్ కొద్దిగా ఓపెన్ చేసి వీలైతే ఆ క్లాట్ తీయడం కూడా చేస్తూ ఉంటాం సర్జరీలో. లేదా ఈ సర్క్యులేటింగ్ వాటర్లోకి బ్లీడ్ అయితే కనుక ఒక చిన్న రంధ్రం పెట్టి దాంట్లోకి ట్యూబ్ పంపించి బ్లీడ్ బయటికి రావడానికి మనం దారి చేస్తుంటాం. ఈ 2 రకాల ఆపరేషన్స్ మెయిన్గా జరుగుతుంటాయి. ఇది కాకుండా జస్ట్ కంప్లీట్ దిస్. ఇది కాకుండా ఏంటంటే బ్లేడ్ చిన్నగానే ఉన్నా కూడా అది ఎందుకు వచ్చింది అనేది ఎవాల్యుయేట్ చేసేది ఉంటుంది. దాని డీటెయిల్స్ విల్ టాక్. ఓకే, ఇంకో కాలర్ గీతాంజలి గారు నమస్తే అండి. నమస్తే అండి. సమస్య చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. అది డాక్టర్ గారు, నేను ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రైజమినల్ న్యూరాలజీ వచ్చిందని చెప్పారు. ఓకే. తర్వాత ఒక 3 డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు. నెక్స్ట్ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అది ట్రైజమినల్ కాదమ్మా, అది ఒక కైండ్ ఆఫ్ హెడ్ ఏక్, 30 years దాటాక వస్తుంది అని చెప్పి మైక్రోబీటా టాబ్లెట్ ఇచ్చారు నాకు. ఓకే. అది యూజ్ చేసాక కొంచెం కంట్రోల్లోకి వచ్చిందండి. కానీ ఇప్పుడు నేను మానేశాను, ఒక 3 months అయింది. అప్పుడప్పుడు హెడ్ ఏక్ వస్తుంది డాక్టర్ గారు, లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్ వస్తుంది. ఇప్పటికి నాకు అది కన్ఫర్మ్ గా ఎవరు చెప్పట్లేదు అది ట్రైజమినల్ న్యూరాలజీయా లేకపోతే నార్మల్ హెడ్ ఏకా అనేది. ఓకే, చూడండమ్మా, ఇప్పుడు యూజువల్లీ ట్రైజమినల్ న్యూరాలజీ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే మీ మైగ్రాబీటా ఇలాంటి మెడిసిన్స్ తోటి అది యూజువల్లీ అంత రిలీఫ్ ఇవ్వదు. మైగ్రేన్ అనే కండిషన్ ఉంటుంది, అంటే ఒక సైడ్ హెడేక్ రావడం. ఇవి ఆ హెడేక్స్ మీకు మెడిసిన్ వాడాక తగ్గి కొద్దిగా పర్వాలేదు అన్నట్టుగా ఉంటే మధ్య మధ్యలో ఎప్పుడైనా వస్తే వాడాలి. కానీ మీకు ఏదైనా స్కాన్ చేసి చెప్పారండి అది మైగ్రేన్ అని కానీ లేదంటే ట్రైజమినల్ అని కానీ? ట్రైజమినల్ అని ఒక MRI తీశారండి. ఓకే. దానిలో డాక్టర్ గారు చెప్పారు, నీరగ డాక్టర్ గారు, ఇలా ట్రైజమినల్ ఉంది నీకు అని. ఓకే. అంటే ఎక్స్రేలో అయితే అదే కనిపిస్తుంది అని చెప్పారు, కానీ ట్రీట్మెంట్ అయితే గెబాపిన్ టాబ్లెట్ ఇచ్చారు ప్రీవియస్ గా. ఓకే అండి. అది నేను ఒక 2 years యూజ్ చేశాను. ఆ తర్వాత కూడా నాకేం కంట్రోల్ అవ్వలేదు. ఈ మైక్రోబీటా యూజ్ చేశాక కంట్రోల్ లోకి వచ్చింది. ఓకే. ఓకే, అదేనండి. తోడు నాకు TMJ జాయింట్ పెయిన్ కూడా ఉందండి. ఓకే. ఓకే, అదే అండి. వల్ల ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు నన్ను యూజ్ చేయమంటారా లేదా టాబ్లెట్స్ అని? లేదండి, అంటే మీరు అంటే రిలీఫ్ ఇచ్చే మెడికేషన్ కంటిన్యూ చేయడం బెటర్. ఎంత వాడుతున్నా కూడా మధ్యలో తగ్గినట్టుండి మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ హెడేక్స్ యూజువల్లీ ఫీమేల్స్లో కొద్దిగా హార్మోన్ రిలేటెడ్ కూడా ఉంటాయి. యూజువల్లీ కొద్దిగా అనదర్ 15-20 years వరకు మధ్య మధ్యలో తగ్గినట్టు మళ్ళీ రావటము ఇవి జరుగుతుంటాయి మైగ్రేన్స్ ఇటువంటి. అయితే ట్రైజమినల్ అయితే మాత్రం ట్రీట్మెంట్ మీకు కొద్దిగా వేరే విధంగా ఉంటుంది. సో మీకు స్కాన్లో అది కనిపించినా కూడా ఒకవేళ లూప్ ఉండి మీకు అది సిమ్టమ్కి కారణం కాకపోతే అది అవసరం లేదు. ఈ మైగ్రాబీటాతో మీకు రిలీఫ్ ఉందంటే మేబీ మీరు కంటిన్యూ చేసుకోగలుగుతారండి. ఓకే, అండ్ సర్జరీస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంకా యాక్చువల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్లీడ్ కొద్దిగా చిన్నగానే ఉంటుంది అని మెదడు చుట్టూ ఉండే పొరల్లో కొద్దిగా కనిపిస్తుంది, బ్రెయిన్ స్టెమ్ చుట్టూ. అదేంటంటే నేను చెప్పే రక్తనాడి వ్యవస్థలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి, అన్విజం అని, ఏవిఎం అని. అలాంటప్పుడు మాత్రం అది ఉందో లేదో తెలియడానికి యాంజియోగ్రఫీ అని చేస్తాం, అంటే బ్లడ్ ఫ్లో ఎలా అవుతుందో మొత్తం ట్రాక్ చేస్తాం అనమాట. సో అలాంటి వీక్ పాయింట్స్, ఏవిఎం అంటేనేమో 2 sides నుంచి చిక్కుముడి లాగా పడుతుంది, అవన్నీ వీక్ ఉంటాయి పాయింట్స్. అది ఒకసారి కొద్దిగా బ్లీడ్ అయ్యి పేషెంట్ బాగానే ఉంటారు, కొన్నిసార్లు ఎక్కువ బ్లీడ్ అయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా బ్యాడ్గా కండిషన్స్లోకి వెళ్తుంటారు. సో అలాంటివి ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకుంటాం అనమాట యాంజియోగ్రఫీ అనేది చేసి. అట్లా రూల్ అవుట్ చేస్తే ఆ టైంలో అలాంటివి ఏమైనా పికప్ అయితే మాత్రం వాటికి రీబ్లీడ్ అనే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఆ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి, వీక్ పాయింట్స్ ఉన్నప్పుడు బ్లీడ్ అవ్వచ్చు, బ్లీడ్ అయినప్పుడు చాలా సీరియస్ కండిషన్స్. అలాంటప్పుడు అది రీబ్లీడ్కి ఛాన్స్ ఇవ్వకుండా బ్లీడ్ అయ్యే సోర్స్ని డైరెక్ట్గా కంట్రోల్ చేసేలాంటి సర్జరీస్ ఉంటాయి. న్యూరో సర్జరీలో చెప్పాలంటే ఇవి కొద్దిగా హై ఎండ్ సర్జరీస్. కానీ అలాంటి కండిషన్స్ ముందుగా పసిగడితే మాత్రం వాళ్ళకి టోటల్ నార్మల్ లైఫ్ అహెడ్ ఉంటుందండి. అది చాలా ఎసెన్షియల్ థింగ్, అంటే రేర్ థింగ్, బట్ పసిగట్టగలిగితే చాలా ముందుగా ట్రీట్ చేస్తే వాళ్ళకి టోటల్ క్యూర్ అనేది పాసిబుల్. బ్లీడ్ అయిన తర్వాత మనము డ్యామేజ్ కంట్రోల్ మోడ్లో ఉంటాం. బ్లీడ్ అవ్వకముందు గుర్తుపట్టగలిగితే వాళ్ళ లైఫ్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ ఉంటుంది.
ఎందుకంటే బ్లీడ్ అయిన వాళ్ళలో పెరాలసిస్ ఇవన్నీ లాంగ్ టర్మ్ పర్సిస్ట్ అవుతాయి, కొన్నిసార్లు లైఫ్ రిస్క్లో కూడా పడుతుంటారు, వెంటిలేటర్ మీదకి వెళ్తుంటారు. సో ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఇది ఈ డిజీజ్ కండిషన్ అటువంటిది. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్. అంటే సింపుల్ హెడేక్స్ని కూడా పర్సిస్ట్ అవుతున్నాయి అనుకుంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. స్పెషల్లీ ఏదైనా చూపు మందగిస్తున్నట్టు అంటే, లేదా వామిటింగ్ ఫిట్స్ లాంటివి వస్తున్నాయి, అట్లా ఏదైనా హెడేక్తో పాటు ఇంకేదైనా ఫీచర్స్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా అది ఇంకొన్ని రోజులు చూద్దాంలే, ఏదో సింపుల్ ట్యాబ్లెట్ నొప్పికేసుకొని కంట్రోల్ చూసుకుందాంలే అన్నట్టు నెగ్లెక్ట్ చేయకూడదు. మెడికేషన్ ప్రాపర్గా తీసుకొని డౌట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అది ఇంపార్టెంట్ అండి. ఓకే, బ్రెయిన్ హెమరేజ్ గురించి అందరికీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.